Hello everyone. Welcome to Rao's Academy for Competitive Examinations. This is Ishwar Kumar, Faculty of Geography and Current Affairs. సో ఫైనల్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ సంబంధించి మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎగ్జామ్ డేట్స్ని ఇష్యూ చేయడం జరిగింది. సో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ అంతా కూడా డిస్క్రిప్టివ్ ఓరియంటేషన్లోనే ఎగ్జామ్ ఉంటుంది. అయితే ఒకసారి మనం ఎగ్జామ్ డేట్స్ని ఒకసారి చూసుకున్నట్లయితే 3rd May 2025 ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో 10 AM to 1 PM ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో 3rd May స్టార్ట్ అయ్యి 9th May వరకు కూడా ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో ప్రతిరోజు కూడా మార్నింగ్ 10 AM నుంచి ఆఫ్టర్నూన్ 1 PM వరకు కూడా ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సో దీనిలో మనకు టోటల్గా మనం అటెంప్ట్ చేయాల్సినటువంటి పేపర్స్ చూసుకుంటే 7 పేపర్స్ని మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అందులో 2 పేపర్స్ మనం చూసుకున్నట్లయితే కంపల్సరీ క్వాలిఫైయింగ్ పేపర్స్, ఓకేనా. సో లైక్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉంటాయి, రెండు కూడా క్వాలిఫైయింగ్ పేపర్స్. మిగిలినటువంటి 5 పేపర్స్ ఒకసారి చూసుకుంటే పేపర్ 1 అంతా కూడా జనరల్ ఎస్సే ఉంటుంది. పేపర్ 2 హిస్టరీ అండ్ కల్చర్ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పేపర్ 3 మనం చూసుకున్నట్లయితే దీనిలో పాలిటీ ఉంటుంది. సో కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్. పేపర్ 4 మనం చూసుకుంటే దీనిలో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అండ్ పేపర్ 5 మనం చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ని అయితే అడగడం జరుగుతూ ఉంది. సో ఇది పేపర్ 5 సంబంధించి టోటల్గా మనం 7 పేపర్స్ని రాయాల్సి ఉంటుంది. ప్రతి పేపర్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి సో అన్ని ఎగ్జామ్స్ని కూడా మనం అటెంప్ట్ చేయాలి. బట్ కాకపోతే ఇప్పటి వరకు స్టూడెంట్స్ జనరల్గా ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో ప్రిపేర్ అయ్యి ఉంటారు. బట్ ఇది మెయిన్స్ అనేటువంటిది డిస్క్రిప్టివ్లో ఉంటుంది. సో ఒక క్వశ్చన్ ఇస్తారు, దానికి మనం ఆన్సర్ అనేటువంటిది రాయాల్సి ఉంటుంది. బట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే అక్కడే క్వశ్చన్ ఉంటుంది, అక్కడే ఆన్సర్ కూడా ఉంటుంది, అక్కడ ఆప్షన్స్ ఉంటాయి, వాటిలో రైట్ ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. బట్ హియర్ వీ హ్యావ్ టు రైట్ ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ది క్వశ్చన్. సో ప్రాక్టీస్ కావాలి, చాలా ప్రాక్టీస్ ఉంటేనే మనం ఆన్సర్స్ క్వశ్చన్ ఏదైతే అడిగి ఉన్నారో ఆ క్వశ్చన్కి రిలేటెడ్ ఆన్సర్ని రాయగలం. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ సక్సెస్ ఎవరైతే అవుతారో వాళ్ళ యొక్క సక్సెస్ మంత్రం ఏంటి అంటే, ఎవరైతే క్వశ్చన్ అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ రాస్తారో, విత్ ఇన్ వర్డ్స్లో విత్ ఇన్ టైంలో అన్ని క్వశ్చన్స్ రాయగలుగుతారో వారే సక్సెస్ అవుతూ ఉన్నారు. బట్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు ప్రిలిమ్స్ ఎవరైతే ప్రిపేర్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్లెంటీ ఆఫ్ నాలెడ్జ్ అనేటువంటిది మైండ్లో ఉంటుంది. బట్ ఇక్కడ మెయిన్స్లో సక్సెస్ అవ్వాలంటే మనకి ఏముండాలి, క్వశ్చన్కి రిలేటెడ్ ఆన్సర్ రాసేటువంటి కెపాసిటీని ఉండాలి. మరి అది ఎట్లా డెవలప్ అవుతుంది? బై ప్రాక్టీస్. కొటేషన్ కూడా ఉంది. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అనేటువంటి కొటేషన్ కూడా ఉంది. సో చాలా ప్రాక్టీస్ కావాలి. మరి ప్రాక్టీస్ కోసం మనం ఏం చేయాలి అంటే టెస్ట్ సిరీస్కి అటెంప్ట్ చేయవచ్చు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ రూపొందించినటువంటి క్వశ్చన్ పేపర్స్కి మనం ఆన్సర్స్ ఇవ్వటం, మనం రాసినటువంటి ఆన్సర్స్కి ఆ ఫ్యాకల్టీ ద్వారా, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ద్వారా, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ ద్వారా ఫీడ్బ్యాక్ తెలుసుకోవడం, ఎవాల్యూషన్ చేయించుకోవడం, వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్స్ తీసుకోవటం, వారి దగ్గర నుంచి వాల్యూ యాడిన్స్ని తీసుకోవటం, వారు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్స్లో అటెంప్ట్ చేసుకోవటం. సో పొరపాటు అనేటువంటిది ఏదైతే జరుగుతూ ఉందో సో దాన్ని రెక్టిఫై చేసుకొని ఫైనల్గా మనం 100% ఎగ్జామ్కి రెడీ అవ్వటం, ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే డిస్క్రిప్టివ్ మనకి ఆబ్జెక్టివ్ అలవాటు ఉంది కానీ బట్ డిస్క్రిప్టివ్ అలవాటు లేదు. దానికి టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రతి ఇది కూడా సర్టెన్ ఫ్యాకల్టీ సబ్జెక్ట్స్ ద్వారా, ఎక్స్పర్ట్స్ ద్వారా వారి యొక్క గైడెన్స్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉంటుంది, పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో మరి దీనికి ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకి మార్కెట్లో అందిస్తూ ఉన్నారు రకరకాల ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. బట్ ఇక్కడ ఆల్రెడీ జాబ్ని సాధించి ఆల్రెడీ ఐఏఎస్ గాను ఐపీఎస్ గాను జాబుని సాధించి ఎన్నో సంవత్సరాలు ఎక్స్పర్ట్స్ అయి ఉండి ఆ ఫీల్డ్లో, లైక్ ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ మోహన్ రావు సార్ ఐఏఎస్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్గా చేస్తున్నారు, సిఇఓగా చేస్తున్నారు. సో గవర్నమెంట్లో ఎన్నో సర్వీసెస్ని వారు చేస్తున్నారు. ఓకే, సో ఎన్నో డెసిగ్నేషన్స్ని చేస్తున్నారు. గవర్నర్ గారి దగ్గర కూడా వారికి అడ్వైజర్గా కూడా
ఉన్నటువంటి ఎక్స్పర్ట్, చీఫ్ సెక్రటరీ ర్యాంక్ కలిగినటువంటి ఆఫీసర్ డాక్టర్ మోహన్ రావు సార్ ఆధ్వర్యంలో, అండ్ ఐపీఎస్, సో ఇండియన్ పోలీస్ సర్వీస్ క్యాడర్లో డీజీ స్థాయి, డైరెక్టర్ జనరల్ స్థాయి అనేటువంటి మేడం అరుణా మోహన్ రావు మ్యామ్ ఆధ్వర్యంలో ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేటువంటిది రావుస్ అకాడమీ వారు లాంచ్ చేయడం జరిగింది. సో వారు ఆల్రెడీ సర్వీస్ని క్రాక్ చేసి, ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ సర్వీసెస్ని క్రాక్ చేసి ఎన్నో సంవత్సరాలు ఫీల్డ్లో ఉండి వారి యొక్క నాలెడ్జ్తో, ఎక్స్పీరియన్స్తో ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో సో ముందుకు రావడం జరిగింది. సో ఇక్కడ టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తూ ఉన్నాం. సో ఈ టెస్ట్ సిరీస్ కూడా మనం చూద్దాం వన్ బై వన్. సో దానికి దాంట్లో అందరికి ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో, సర్వీస్ ఓరియంటేషన్తో ఫ్రీ టెస్ట్ సిరీస్ను కూడా అందిస్తూ ఉన్నారు. ఇక దాంతోపాటు కొన్ని టెస్ట్ సిరీస్లు కూడా పెయిడ్ టెస్ట్ సిరీస్లు ఉన్నాయి. పెయిడ్ అనేది ఎందుకు పెడుతున్నారు అంటే, మరి ఫ్యాకల్టీ ఎవరైతే హైర్ చేసుకుంటారో వారికి కూడా అమౌంట్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి, సో అందుకోసం పెయిడ్ టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ప్రతి టెస్ట్ సిరీస్ ఏదైతే జరుగుతూ ఉందో సో దానికి సంబంధించినటువంటి వాల్యూ ఎడిషన్స్ని ఇస్తారు, మోడల్ ఆన్సర్స్ని ఇస్తారు, అవల్యూషన్ కూడా చేయడం జరుగుతుంది. సో 1-to-1 మెంటర్షిప్ ఉంటుంది, ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఓకేనా? సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. సో ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటారు. సో ఎగ్జామ్ అయినంత వరకు కూడా మీకు మోటివేటర్ గాను, దాంతోపాటు మీకు ఒక గైడ్ గాను గైడెన్స్ ఇస్తూ మిమ్మల్ని సరైన మార్గంలో ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. 3 May 2025 జరిగేటువంటి ఎగ్జామ్ మనం చూసుకుంటే తెలుగు పేపర్ ఉంటుంది. సో కంప్లీట్గా ఇది 10th క్లాస్ స్టాండర్డ్లో ఉండేటువంటి క్వశ్చన్ పేపర్. సో దీనిలో మనం చూడొచ్చు, క్వశ్చన్ పేపర్లో మనం చూస్తే ఇక్కడ లైక్ మన 10th క్లాస్లో ఏదైతే ఎగ్జామ్స్ రాసి ఉన్నామో సో దీనిలో కూడా ఎస్సేస్ ఉంటాయి, నానార్థాలు కానీ, సొంత వాక్యాలు కానీ, ప్రతిపదార్థాలు కానీ, ఇట్లా మీనింగ్స్ ఇవన్నీ కూడా ఉండటం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో దాని తర్వాత పద్యాలు ఇస్తారు, దాని యొక్క మీనింగ్ అనేటువంటిది కూడా మనం రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత కాన్సైజ్ రైటింగ్ ఉంటుంది, ప్రిసైజ్ రైటింగ్ ఉంటుంది, అవన్నీ కూడా మనం రాయాల్సి ఉంటుంది. సేమ్ ఇంగ్లీష్ కూడా అదే ఉంటుంది. సేమ్ తెలుగు పేపర్ ఏదైతే ప్యాటర్న్ ఉంటుందో ఇంగ్లీష్ కూడా అదే ప్యాటర్న్ ఉంటుంది. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే లాంగ్వేజ్ డిఫరెన్స్. సో తెలుగు పేపర్ తెలుగులో రాస్తాం, ఇంగ్లీష్ పేపర్ ఇంగ్లీష్లో రాస్తాం. ఓకే, సో రెండు కూడా క్వాలిఫైయింగ్ పేపర్. ఖచ్చితంగా మరి ఎగ్జామ్కి రాయాలా, క్వాలిఫైయింగ్ కదా అటెంప్ట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సో రెండు పేపర్లో మీరు క్వాలిఫై అయితేనే మిగిలినటువంటి పేపర్స్ని అవల్యూషన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో May 4th వచ్చేసి మనకి ఇంగ్లీష్ పేపర్ జరుగుతుంది. నెక్స్ట్ 5th వచ్చేసి May 5th వచ్చేసి పేపర్ 1 జనరల్ ఎస్సే ఉంటుంది. సో జనరల్గా సాధారణంగా జనరల్ ఎస్సే అనేటువంటిది సిలబస్ లేనటువంటిది. ఒక విధంగా చెప్పాలి అంటే పేపర్ సిలబస్ లేనటువంటిది. మరి ఎట్లా మనం ప్రిపేర్ అవుతాం? అన్ని సబ్జెక్ట్స్లో మనం పర్ఫెక్ట్ అయితే జనరల్ ఎస్సేలో పర్ఫెక్ట్ అయినట్టు, ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్. ఓకేనా? సో కొన్ని సందర్భాల్లో కూడా మన చుట్టూ జరుగుతున్నటువంటి అంశాలు కానీ, స్టేట్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలు కానీ, లేదా భారతదేశంలో ట్రెండింగ్లో ఉన్నటువంటి అంశాలు, ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో ట్రెండింగ్లో ఉన్నటువంటి అంశాలు మనం చూసుకుంటే ఎలక్షన్ జరిగి ఉంది, ఎలక్షన్ రిఫార్మ్స్ కానీ, వన్ నేషన్ వన్ ఎలక్షన్ రిఫార్మ్స్ జరుగుతూ ఉన్నాయి, మహిళా బిల్లుకి సంబంధించి, సో నారీ శక్తికి సంబంధించి మనకి ఏదైతే ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. దాని తర్వాత వన్ నేషన్ వన్ ఎలక్షన్. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే లైక్ యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి ట్రెండింగ్లో ఉన్నాయి. ఇక దాని తర్వాత ఇటీవల మనం చూసుకుంటే రిజర్వేషన్, షెడ్యూల్డ్ కాస్ట్ క్లాసిఫికేషన్ సంబంధించి, సో ఇట్లాంటివి ఏవైతే బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయో వాటిపైన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇక దాని తర్వాత మనం యూపీఎస్సీ మెయిన్స్లో మనం చూస్తూ ఉన్నాం ఎస్ఏ పేపర్లో జస్ట్ ఒక కొటేషన్ ఇచ్చి దానిపైన ఎస్ఏ రాయమంటా ఉన్నారు. సో ఆ ప్యాటర్న్లో కూడా మనకి పేపర్ 1 జనరల్ ఎస్ఏలో క్వశ్చన్స్ని అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇట్లా మనం అన్ని సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్ అయితే జనరల్ ఎస్ఏ పేపర్స్ మనం ఈజీగా అటెంప్ట్ చేయగలం. బట్ వీ షుడ్ హ్యావ్ సమ్ ప్రాక్టీస్. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు డైరెక్ట్ ఎగ్జామ్ హాల్ డైరెక్ట్ అటెంప్ట్ ఇస్తాను అంటే ఇట్స్ నాట్ సక్సెస్ మంత్ర. ఓకే, సో ముందుగానే మనం ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళి మన యొక్క డిఫెక్ట్స్ అనేటువంటి రెక్టిఫై చేసుకున్న మాత్రమే ఎగ్జామ్కి వెళ్తే సక్సెస్ అనేటువంటిది అవుతాం. ఇక దాని తర్వాత మనకు పేపర్ 2 మనం చూసుకునే దీనిలో హిస్టరీ అండ్ కల్చర్ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఉంది. సో పేపర్ 2లో సో జనరల్గా హిస్టరీ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఇండియా రెండు కూడా అడుగుతూ ఉన్నారు. లైక్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే ఏన్షియంట్ హిస్టరీ కానీ, మెడివల్ హిస్టరీ కానీ, మోడర్న్ హిస్టరీ కానీ, ఏన్షియంట్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని, బుద్ధిజం అని, గుప్తిజం అని,
ఓకేనా. సో బుద్ధిజం కావచ్చు, జైనిజం కావచ్చు, గుప్తా డైనస్టీస్ కావచ్చు. సో ఇట్లా ఇవన్నీ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే ఆంధ్రాని పరిపాలించినటువంటి వారు శాతవాహనులకు సంబంధించినటువంటి అంశాలు కానీ, లేదా దేవరాయలకు సంబంధించి శ్రీకృష్ణ దేవరాయల వంశం తులువ డైనస్టీకి సంబంధించి, సో ఇవన్నీ కూడా హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక దాని తర్వాత కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నాం, లేదా సొసైటీలో ఉన్నటువంటి కొన్ని అంశాలు మనం గతంలో చూస్తున్నాం. లైక్ సతీకి సంబంధించినటువంటి అంశాలు కానీ, చైల్డ్ మ్యారేజెస్ కానీ, ఇక రిఫార్మ్స్ మనం చూసుకుంటే విడో రీమ్యారేజెస్ కానీ, అబాలిషన్ ఆఫ్ సతీ కానీ, సో ఇట్లాంటి పైన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇక జోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్లోకి మనం వెళ్ళినట్లయితే, సో ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే, ఇప్పుడు ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చేటువంటి పాలసీలు కానీ, డెమోగ్రఫీ కానీ, అండ్ ఇండియాలో మౌంటైన్స్ యొక్క హైట్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతూ ఉంది. దానికి రీజన్స్ సంబంధించి, సో లైక్ మన జోగ్రఫీలో చాప్టర్స్ పరంగా మనం చూసుకుంటే, ఫిజికల్ జోగ్రఫీలో మనం చూసుకుంటే లైక్ బౌండరీస్ ఆఫ్ ఇండియా అండ్ కోస్ట్ లైన్ ఆఫ్ ఇండియా లెంత్ పెరిగింది చూసే ఉన్నాం. సో ఇండియా యొక్క కోస్ట్ లెంత్ అనేటువంటిది పెరిగింది. ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఆఫ్ ఇండియా, క్లైమేట్ ఆఫ్ ఇండియా, రివర్స్ ఆఫ్ ఇండియా, సో ఇట్లా పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతూ ఉంటారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జోగ్రఫీ మనం చూసుకుంటే, డిస్ట్రిక్ట్స్ ఎక్స్పాన్షన్ కానీ, డిస్ట్రిక్ట్స్లో ప్రొడక్టివిటీ ఏంటి, మినరల్స్ ఎట్లా ఉన్నాయి, అగ్రికల్చర్ స్టాండర్డ్ ఏంటి, సాయిల్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. ఓకే. సో దాంతోపాటు మనం చూసుకుంటే ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఎకనామిక్ జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఇండస్ట్రియల్ జోన్స్ కానీ, ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ, ఇవన్నీ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ పేపర్ 3 మనం చూసుకుంటే దీంట్లో పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్ ఉంటుంది. సో ఈ పేపర్ 3 మనం చూస్తే దీనిలో పాలిటీ, సో ఇండియన్ పాలిటీ నథింగ్ బట్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో దీనిలో లైక్ మనకి ప్రజెంట్ ఇప్పుడు వరకు దాదాపు 470 ఆర్టికల్స్ ఉన్నాయి. వాటిపైన మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. 12 షెడ్యూల్స్ ఉంటాయి, 25 పార్ట్స్ ఉంటాయి. ఇక దీనిలో కూడా మనకి షెడ్యూల్స్లో కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. దీని పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సుప్రీంకోర్టు కొన్ని అంటే లైక్ కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, జడ్జిమెంట్స్ ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఉన్నాయి. అప్ టు ఇప్పుడు వరకు మనకి దాదాపు 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ని తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. దాని తర్వాత గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రాన్స్పరెన్సీ ఏంటి, అకౌంటబిలిటీ కానీ, ఎథిక్స్ కానీ, రూల్ ఆఫ్ లా అంటే ఏంటి, సో ఇండియాలో ఎటువంటి చట్టాలు అమలు చేయబడతా ఉన్నాయి, ఇంకా ఇటీవల భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త చట్టాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం పేపర్ 3 కింద పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్ అండ్ లాస్ కింద నేర్చుకుంటూ ఉంటాం. ఇక దాని తర్వాత పేపర్ 4లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ మనం చూసుకుంటే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది. సో ఇక్కడ దాంతోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎటువంటి చేంజెస్ తీసుకొచ్చింది, ఎటువంటి పాలసీలను ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాయింట్ ఆఫ్ లో మాట్లాడితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి మానిటరీ పాలసీలో ఉన్నటువంటి అంశాలు ఏంటి, రిపోర్ట్స్ ఏం చెప్తా ఉన్నాయి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క గైడ్లైన్స్ ఏం చెప్తా ఉన్నాయి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 ఏం చెప్తా ఉంది, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకోవాల్సి వస్తే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంట్ చేసేటువంటి ఫిజికల్ పాలసీలో ఉన్నటువంటి అంశాలు, ఎంప్లాయ్మెంట్ కంట్రోల్ చేయడానికి ఎటువంటి మెజర్స్ని తీసుకుంటా ఉన్నారు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ని రెడ్యూస్ చేయడానికి ఎటువంటి మెజర్స్ని తీసుకుంటా ఉన్నారు, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఎటువంటి మెజర్స్ని తీసుకుంటా ఉన్నారు, ఇవన్నీ కూడా మనం ఎకానమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుంటాం. లైక్ దాంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేసేటువంటి బడ్జెట్స్ని కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. బడ్జెట్లో పొందుపరిచినటువంటి అంశాలు కావచ్చు, దాంతో ఉన్నటువంటి పాలసీలు కావచ్చు, స్కీమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. ఇక దాని తర్వాత ఇటీవల మనం చూసుకుంటే ట్యాక్స్ ఎగ్జామ్షన్ అప్ టు 12 lakhs వరకు కూడా పెంచడం జరిగింది. సో వాటిపైన కూడా క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక దాని తర్వాత పేపర్ 5 మనం చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది కంప్లీట్గా ఇది కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్లో ఉంటుంది ఎగ్జామ్ అంతా కూడా. సో న్యూస్లో ఉన్నటువంటి అంశాలు అడుగుతారు. ఇక దాంతోపాటు కొంత స్టాటిక్ పార్ట్స్ని కూడా అడగడం జరుగుతూ ఉంటుంది. లైక్ ట్రెండింగ్లో ఉన్నటువంటి అంశాలు, క్లోనింగ్ టెక్నాలజీ గురించి కానీ, ఐవీఎఫ్, ఇన్వెట్రో ఫెర్టిలిటీకి సంబంధించి కానీ, క్లోనింగ్ టెక్నాలజీకి సంబంధించి కానీ, టెస్ట్ ట్యూబ్ సంబంధించి కానీ, లేదా ఇటీవల న్యూస్లో ఉన్నటువంటి డిజీజ్ సంబంధించి కానీ, కోవిడ్ సంబంధించినవి కానీ, లేదా జికా వైరస్ అని, మంకీ పాక్స్ వైరస్ అని, సో వాటి యొక్క ఎవల్యూషన్ ఆరిజిన్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎట్లా మనం కంట్రోల్ చేయగలం, అట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ని అడుగుతూ ఉంటాను. ఇక దాని తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో భాగంగా క్లైమేట్ చేంజ్ సంబంధించినటువంటి అంశాలు,
బేసల్ నామ్స్ కానీ, క్యోటో ప్రోటోకాల్ కానీ, మోంట్రియల్ ప్రోటోకాల్స్ కానీ అట్లాంటి అంశాలన్నీ కూడా అడుగుతూ ఉంటారు పేపర్ 5కి సంబంధించి. సో ఇట్లా ఈ విధంగా ప్రతి అంశం పైన, సిలబస్ పైన ప్రతి అంశం పైన మనకి ఒక మైండ్ ఉండి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెస్ట్ సిరీస్ కనుక మనం అటెంప్ట్ చేస్తే 100% మనం సక్సెస్ అవడానికి 100% స్కోప్ ఉంటుంది. సో దానికోసం మనకి రావోస్ అకాడమీ వారు టెస్ట్ సిరీస్ని కూడా అందిస్తూ ఉన్నారు. సో అందరికీ ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఫ్రీ టెస్ట్లను కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో లైక్ 8th to సో ఫిబ్రవరి 8th 2025 పేపర్ 1 and 2, 15th to 2025 పేపర్ 3 and 4, అండ్ 26 to 2025 పేపర్ 5ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో కంప్లీట్గా ఇదంతా కూడా ఫ్రీ ఎగ్జామ్, కంప్లీట్లీ ఫ్రీ, నో నీడ్ టు పే ఎనీ రూపీ. ఓకే, సో మనకి హైదరాబాద్లో కూడా బ్రాంచ్ ఉంది. సో హైదరాబాద్లో పిల్లర్ నెంబర్ స్టీల్ బ్రిడ్జ్ పిల్లర్ నెంబర్ 39 దగ్గర అశోక్ నగర్లో రావోస్ అకాడమీ ఉంటుంది. సో లేదా మీకు డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ డిస్ప్లేలు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 9522205551, 9522205552 నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఈవెన్ ఫ్యాకల్టీస్ కూడా అందరూ కూడా అవైలబుల్గా ఉంటారు. సో దాని తర్వాత పెయిడ్ టెస్ట్ సిరీస్ను కూడా అందిస్తూ ఉన్నారు కేవలం 2999 రూపీస్కి. అంటే నథింగ్ బట్ 3000 రూపీస్కి 20 టెస్ట్లను అందిస్తూ ఉన్నారు. అన్నీ కూడా గ్రాండ్ టెస్ట్లు. సో 4th March 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎస్ఏ పేపర్తో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 7th March ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్, ఎకానమీ ఆఫ్ ఇండియా, ఎకానమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎకనామికల్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ 1, 2, 3 జరుగుతాయి. దాని తర్వాత కంపల్సరీ అంటే నథింగ్ బట్ క్వాలిఫైయింగ్ పేపర్స్ అయినా తెలుగు, ఇంగ్లీష్ కూడా కండక్ట్ చేయబడుతూ ఉంది. మళ్ళీ ఎస్ఏ పేపర్, మళ్ళీ ఎస్ఏ పేపర్ 2, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5 అన్నీ కూడా కండక్ట్ చేయబడుతుంది. ప్రతిదీ కూడా గ్రాండ్ టెస్ట్ మీకు. సో ఏదైతే ఏపీపీఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జామ్స్ నిర్వహించు ఉన్నారో సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. 1-to-1 మెంటర్షిప్ కూడా ఉంటుంది. సో దాని తర్వాత మోడల్ ఆన్సర్స్ అనేటువంటివి మీకు ఇవ్వడం జరుగుతుంది ఆఫ్టర్ ద ఎగ్జామ్. సో దాంతోపాటు మీకు డైరెక్ట్గానే ఫ్యాకల్టీ ద్వారా ఎవాల్యుయేషన్ కూడా చేపించడం జరుగుతుంది. డైరెక్ట్ ఫీడ్బ్యాక్ అనేటువంటిది కూడా ఇస్తూ ఉంటారు. ఓకే, సో విలువైనటువంటి ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. సో ఇక్కడ ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కూడా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ వివిధ సబ్జెక్టులలో. సో మీకు ఎన్నో కొత్త విషయాలను తెలియజేస్తారు. దాంతోపాటు మీలో ఉన్నటువంటి లోపాలను ఫైండ్ అవుట్ చేసి దాన్ని సరిదిద్దేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉంటారు. ఓకే, సో విలువైనటువంటి ఆపర్చునిటీని అయితే యూజ్ చేసుకోండి, సక్సెస్ అవ్వండి. సో దాట్స్ ఇన్ఫర్మేషన్. సో ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్. దాంతోపాటు మరిన్ని అప్డేట్స్ కోసం మన రావోస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మనకి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, దానిలో కూడా జాయిన్ అవ్వండి మరిన్ని అప్డేట్స్ కోసం. సో ఫైనల్లీ దిస్ ఈస్ ఈశ్వర్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్.